తిరిగానా నద్దుతా అని చెప్పి పక్క నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, సో హైదరాబాద్ లో ఒక జపాన్ ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. దానికైతే మనం వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక ఫెస్టివల్ కి అయితే విజిట్ కావడం, అండ్ అలాగే జపాన్ స్టైల్ అన్నారు కదా, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఓకే డార్లింగ్స్, మనము ఆ ఫెస్టివల్ ఎలా ఉంటుంది, లోపల ఎలా డిఫరెన్స్ ఉంటాయి చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ డార్లింగ్? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఇదైతే ఒక కాంప్లెక్స్ లో అయితే జరుగుతుంది. లెట్స్ గో లోపలికి వెళ్ళిపోదాం. జపాన్ వాళ్ళు 30th హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్. ఇక్కడ చాలా రకాల ఎక్విప్మెంట్ ఉన్నాయి, డిజైన్ చేసి మొత్తం పాత సామాన్లతో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అసలుకి అమ్మవారు చూడండి, ఏమన్నా ఈ రకంగా డిజైన్ చేశారు అనుకోలేదు. సూపర్ బాగున్నాయి. ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. మనమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు, దుమ్ము దులిపేద్దాం. లెట్స్ గో, పైకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, సూపర్. అసలుకి స్టార్టింగ్ ఎంట్రీలోనే కొన్ని బొమ్మలు అయితే చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వేసినట్టున్నారు. అవన్నీ అతికిచ్చారు, చూపిస్తాం. ఏదో ఫుడ్ కూడా పెడుతున్నారు, అది కూడా తీసుకుందాం. చాప్ స్టిక్స్ ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం. వెల్కమ్. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోదాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే జపాన్ స్టైల్లో డ్రెస్ అప్ అయి ఫొటోస్ తీసుకోవచ్చు. సో దానికోసం మేము ఎంటర్ అవ్వగానే డ్రెస్ వేసుకుంటున్నాం. అండ్ డ్రెస్ స్టైల్ వచ్చేసి, ఈ జపాన్ వాళ్ళ డ్రెస్ స్టైల్ వచ్చేసి యుకాటా అంటారంట, అంటే అబ్బాయిలు వేసుకోవడం. అండ్ నాకు హెల్ప్ చేసే అతను ఇక్కడ ఆర్గనైజర్స్ లో ఒకరు, కొద్దిగా స్టైల్ అప్ అయ్యేకి హెల్ప్ చేశాడు. మనకు ఫస్ట్ టైం కదా, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు. అది నీట్ గా డ్రెస్ అప్ అయ్యేదానికైతే హెల్ప్ చేశాడు. ఎనీవే, థ్యాంక్ యూ టు హిమ్. జపాన్ వాళ్ళ డ్రెస్ ఇచ్చారు, ఏమంటారు? ఈ స్టైల్ ఆఫ్ డ్రెస్ ని యుకాటా అంటారంట. నాకు ఫస్ట్ టైం చూస్తున్నాం. సరే, ఇంక వెళ్ళి చూద్దాం పదండి, ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. సో రీసెంట్గా ఓజీ సినిమాలో కటానాను చూశారు కదా, ఇప్పుడైతే అది చూపిస్తూ ఉండండి. చూసే ఉంటారు, మొత్తం బ్లాక్గా ఉంది. చూపిస్తాను నేను కూడా ఓపెన్ చేసి. చూసారా ఎలా అనిపించింది? సో డ్రెస్సులు అయితే ఇంకా తీసేద్దాం. నార్మల్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి నార్మల్ చేసుకొని మళ్ళీ చూద్దాం. ఓన్లీ 3 minutes మాత్రమే అంట ఈ డ్రెస్ ఇచ్చేది, జస్ట్ ఫొటోస్ కోసమే. దాని తర్వాత మళ్ళీ ఇచ్చేయాలి. టాటూకి అర్థమైందంటే మళ్ళీ అంటే తిరిగానా నద్దుతా అని చెప్పి టప్ప ఇప్పుడు నిజం. సో ఏదో షార్ట్ ఫిలిం అయితే జపాన్ వాళ్ళది స్క్రీనింగ్ చేస్తున్నారు, దానికైతే చూడనీకి వచ్చినాం. ఓకే, లెట్స్ గో, లోపల పోయి చూద్దాం. ఇంకా 30 seconds ఉంది, కరెక్ట్ టైంకి వచ్చినాం. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు పిల్లగాళ్ళందరూ. మన దగ్గర అయిపోయింది ఏమేది, స్క్రీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జపానీస్లో వేసినారు, ఒక్క ముక్క అర్థమైతే, కింద సబ్ టైటిల్ చేసినా కూడా స్టోరీ అర్థం కావట్లేదు. అది ఏందో కూర్చున్నాం 20 నిమిషాలు, యూట్యూబ్ నుంచి ప్లే చేసినారు. ఎనీవే, బొమ్మలు అయితే చూసినాం. అండ్ ఇంతకుముందు అబ్బాయిలు డ్రెస్అప్ అయ్యే స్టైల్ చెప్పాక, అండ్ అదే అమ్మాయిల డ్రెస్అప్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది. బై ద వే, షీ ఈస్ ఫ్రమ్ జపాన్. డ్రెస్ స్టైల్ వచ్చేసేమో కిమోనో. ఇక లోపలికి వెళ్ళి స్టాల్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. స్టార్టింగ్ లోనే ఒక చాక్లెట్ షాప్ పెట్టారు, హోమ్ మేడ్ చాక్లెట్స్. టేస్ట్ చేసాం, ఈచ్ వచ్చేసి 60 rupees అంట. నాట్ వర్త్ ఈ 60 rupees కి అయితే, జస్ట్ పేరుకి అంతే. ఇంకా ఇక్కడ పెట్టారు కాబట్టి అంత అమౌంట్ అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కనే పోటరీ షాప్ అయితే ఉంది. కొన్ని కప్స్, ప్లేట్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. చూసేకి బాగున్నాయి. ఐ మీన్ ఆ వాటర్ కలర్స్, ఆ బౌల్స్ లుకింగ్ గుడ్. కొద్దిగా వాళ్ళ స్టైల్ ఆఫ్ థీమ్ లో అయితే చేశారు. దాని వల్ల ఒక అథెంటిక్ లుక్ అయితే ఇస్తున్నాయి. మనం కూడా ఒకటి తీసుకొని ఉప్పుకుందాం. 1 minute చూపిస్తాం. బాగా గాలి వస్తుంది, నైస్. కొన్ని ఆస్థెటిక్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. 1 minute. ఇదైతే గాలి బాగా సూపర్ అవుతుంది. లైట్గా చాటి ఇది ఉంటాయి కదా, అలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్తో ఉంది ఇదైతే. సో టోపీలు అనుకుంటా వాళ్ళవి, ఒకసారి పెట్టుకొని చూద్దాం. కట్టుకోవాలా, నిలబడట్లేదు. కింద 2 తాళ్ళు ఇచ్చాను. స్టూడెంట్స్ చేసినట్టున్నారు. పోతే మళ్ళీ ఆడ
హ్యాండ్ పెయింటింగ్ బాగుంది కదండి, కొండలు ఆ చెట్లు సూపర్. ఈ పక్క కూడా ఫారెస్ట్తో అడవిది. కొన్ని పెయింటింగ్స్ మనకు అర్థం కావు, అది వేరే మ్యాటర్ అనుకోండి. ఆ మధ్యలో ఉండేది వాటర్ మధ్యలో చెట్లు ఎండిపోయినాయి. చిన్నప్పుడు పిల్లప్పుడు చేస్తుండే ఆ బొమ్మలు, రకరకాల బొమ్మలు, బాతులు, క్యూబ్. సో బాతు మనం కప్ప చేద్దామా? నైస్. సో వన్స్ అలా కొద్దిగా సేపు తిరిగి ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ లో ఏవో నూడిల్స్ చేస్తున్నారు, బట్ మన స్టైల్లో లాగా కాదు, ఏదో వైట్ సాస్ వేసి ఉన్నాయి. ఒక్కసారి చూడండి, మొత్తం తెల్లగా ఉన్నాయి. వాడు అందులో వైట్ సాస్ వేసి గిర్రా 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 తిప్పుతూనే ఉన్నాడు. ఒక్క చిన్న ప్లేట్ వచ్చేసి 260 రూపీస్ అంట. సో కుక్ చేసిన నూడిల్ కనిపిస్తున్న బౌల్ లో వేస్తారు. యాక్చువల్లీ అది బౌల్ కాదు, దాని పేరు గ్రానా పెడానో, చీజ్ వీల్ అంటారు. ఈ వీల్ ని ఇలా హీట్ చేస్తారు అండ్ అలాగే కుక్ చేసిన హాట్ పాస్తా కూడా ఇందులో వేస్తారు. సో ఆ వీల్ లో ఉన్న చీజ్ హీట్ కి మెల్ట్ అయ్యి ఒక క్రీమీ సాస్ లాగా ఉంటుంది అండ్ పాస్తా కూడా టేస్ట్ ని యాడ్ చేస్తుంది. సో కనిపిస్తున్న ఫుడ్ ఐటమ్ పేరు వచ్చేసి సాసు ఏదో ఒకటి, సూసి. అమ్మయ్య, సూసి. ఫైనల్ గా దాని పేరు సూసి, జపాన్ ట్రెడిషనల్ ఫుడ్. అండ్ చూసేకి ఒక రిబ్బన్ మధ్యలో కొద్దిగా ఫుడ్ పెట్టి చుట్టినట్టుంది. ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ తింటే రకరకాలుగా ఉంటది అన్నారు. సో రిస్క్ ఎందుకు లేని లైట్ తీసుకున్నాం. బట్ ఇంత దూరం వచ్చాక ఏదో ఒకటి ట్రై చేయాలి అని చెప్పి రెడ్ సాస్ పాస్తా అయితే తీసుకున్నాం. ప్లేటే 280 రూపీస్ అంట. ఒక 15 ముక్కలు ఇచ్చాడంతే. పోనీలే ఇక తిందామని నోట్లో పెట్టుకున్నా అంతే, ఒట్టి టమోటా పేస్ట్ తిన్నట్టుంది. లైట్ గా రెడ్ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారంగా ఉంది నోటికి, లేకోకుంటే బ్లాస్టే. ఎనీవే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా అలాగే అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, మనం నెక్స్ట్ అయితే వేరే చోటుకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫైనల్ గా బోన్సాయ్ ప్లాన్ సెక్షన్ కి అయితే వచ్చేసాం. ఈ ప్లాన్స్ లైఫ్ లో ఒక లెసన్ అయితే నేర్పిస్తుంది. యాక్చువల్లీ చిన్న ప్లాన్స్ లా కనిపించే ఇవి లైఫ్ లో చాలా నేర్పిస్తాయి. బోన్సాయ్ అంటే స్మాల్ వర్షన్ ఆఫ్ బిగ్ ట్రీ కాదు, పేషెన్స్, కేర్ అండ్ కంట్రోల్ కి సింబల్. మనం కట్ చేస్తున్న ప్రతిసారి ఒక లెసన్ అయితే నేర్పిస్తుంది. గ్రోత్ అంటే జస్ట్ హైటే కాదు, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఈ స్మాల్ ప్లాన్ ని డైలీ చూసి వన్ థింగ్ అయితే మనం రియలైజ్ అవ్వచ్చు, స్లోగా గ్రో అవ్వడం ఒక వీక్నెస్ అయితే కాదు, ఇట్స్ ఎ పీస్. ఎందుకంటే గుడ్ థింగ్స్ ఆల్వేస్ టేక్ టైం. అండ్ ఇవి మోస్ట్లీ కంట్రీస్ లైక్ చైనా అండ్ జపాన్ లో హార్మోనీకి, బ్యాలెన్స్ కి రిప్రజెంట్ చేస్తాయి అని చాలా మంది నమ్ముతుంటారు. ఒక్కసారి ఈ బోన్సాయ్ చెట్లను అయితే చూడండి, చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇందులో బోగన్ విలియన్ కూడా ఒక బోన్సాయ్ చెట్టు లాగా అయితే చేశారు. ఫైనల్ గా ఈ ఏరియాలో అయితే చూడండి ఎంత నీట్ గా అయితే అరేంజ్ చేశారు. ఒక స్టోన్స్ పెట్టి మధ్యలో ఆ పెబుల్స్ వేసేసి ఒక సింపుల్ గా, ఇదే గాన మన ఇంటి సెటప్ లో మధ్యలో ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటది. ఎనీవే ఈ ప్రెజెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్సాయ్ మొక్కలు అయితే పెట్టినారు కాబట్టి చూసేదానికి మాత్రం సూపర్. ఓకే డార్లింగ్స్, దట్స్ ఆల్. ఈ ఫెస్టివల్ అయితే చూసేసినాం, మొత్తం తిరిగేసినాం. నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, పెద్దవి ఏంటో ఉంటాయి అనుకున్నా, బట్ నచ్చింది మాత్రం ఒకటే, కట్టానా అదొకటి బాగా నచ్చింది. మిగతా అన్నీ ఓకే. సో ఇక్కడ మధ్యాహ్నం ఏదో షో ఉన్నట్టుంది, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు కొంతమంది.